నమస్తే. భారత్ క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ ఈ నెల 15వ తేదీ అంటే భారత్ టీంతో పాటు ఆస్ట్రేలియా టూర్కి వెళ్ళారు. కానీ 14వ తేదీ విరాట్ కోహ్లీ గుడ్గావ్ సమీపంలో ఒక రిజిస్టర్ ఆఫీస్ నుంచి బయటికి వస్తూ మీడియా కంట్లో పడ్డాడు. అంటే అప్పటికి మీడియాకు సమాచారం వచ్చింది, కోహ్లీ తన ఆస్తులన్నింటినీ కూడా, భారత్లో ఉన్న ఆస్తులన్నింటినీ కూడా తన అన్నకి అథారిటీ ఇస్తూ జీపీఏ చేస్తూ అక్కడ రిజిస్ట్రేషన్లు చేయబోతున్నాడని. అయితే ఇక్కడ కోహ్లీ అనుష్క జంట తరచుగా విదేశాల్లో వాళ్ళు ఉండడం మీడియాలో చూస్తూ ఉంటాం, సోషల్ మీడియాలో. కానీ మీడియాకు ఉన్న సమాచారం ప్రకారం అనుష్క లండన్లో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నట్టు, తన పిల్లల్ని కూడా లండన్లోనే చదివించాలి అని ఆమె అనుకుంటున్నట్టు వార్తలు వస్తుంది. ఈ విధంగా కోహ్లీ మరియు అనుష్క జంటనే కాదు, భారత్లో ఎంతోమంది స్పోర్ట్స్ మెన్లే కానివ్వండి, సినిమా స్టార్లే కానివ్వండి, కొంతమంది వ్యాపారవేత్తలే కానివ్వండి, వీళ్ళలో మాకు ఇక్కడ ప్రైవసీ ఉండదు, మేము ఎక్కడ ఫ్రీగా తిరగలేము, మా పిల్లలకి ఇక్కడ రక్షణ ఉండదు అని చెప్పి ఆ ఒక భావనలో వీళ్ళు ఎంతసేపు లండన్లో లేదా అమెరికాలో లేదా ఇంకే ఇతర దేశాల్లో ఉండాలి, పిల్లలు అక్కడే పెరగాలి అనే ఒక ఆలోచన అసలు ఎందుకు వస్తుంది వీళ్ళకి? ఉదాహరణకి క్రికెట్లో అయితే సచిన్ టెండూల్కర్ కంటే పెద్ద స్టార్ లేరు ఇప్పటివరకు. మరి సచిన్ ఆ విధంగా ఎందుకు అనుకోలేదు? ఆ తర్వాత వచ్చిన క్రికెటర్లే ఎందుకు అనుకుంటున్నారు? అదేవిధంగా సినిమా రంగంలో అమితాబ్ బచ్చన్ మించిన స్టార్ ఎవరు లేరు. మరి ఆయన అనుకుంది, ఇప్పుడు కొత్త తరం నటులు ఏదో 10-20 సినిమాలకే 100 సినిమాలో నటించిన అమితాబ్ బచ్చన్కి రాని ఆలోచన, ఆయనకి రాని ఇబ్బంది వీళ్ళకెందుకు వస్తుంది అని మనం చూస్తే, ఇక్కడ తగ్గిందల్లా ఒక్కటే, అది దేశభక్తి. దేశభక్తి లేకపోవడం వల్లనే వీళ్ళు మేము విదేశాల్లో ఉండాలి, మా పిల్లలు అక్కడ పెరగాలి, అక్కడే మాకు ఆ కంఫర్ట్ ఉంటుంది, ఆ సేఫ్టీ ఉంటుంది అన్న ఆ భావన వీళ్ళలో వస్తుంది. అసలు వాస్తవంగా మరి అటువంటి దేశభక్తి లేని వీళ్ళు ఈ దేశం నుంచి తారలుగా ఎదిగి ఈ ప్రజల మన్నన పొంది మళ్ళీ విదేశాల్లో ఉండాలని కోరుకోవడం, ఇది ఇంకా ఈ భారత్లో ఎన్ని రోజులు జరుగుతుందో. భారత ప్రజలు ఇటువంటి వాళ్ళను సూపర్ స్టార్లు చేస్తున్నన్ని రోజులు ఇది జరుగుతుంది. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.